సావిత్రి ఆంటీ, చెప్పండి. వసు ఎక్కడ? ఆ దేవ్ బాబు, నేను ఇప్పుడే వసుతో మాట్లాడాను. తను గుడి నుంచి బయలుదేరుతుంది. సరే, మీరు మళ్ళీ ఇంకొకసారి ఫోన్ చేయండి. అలాగే బాబు. నేను అరుణ్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను కదా, వసు చౌదరి హౌస్కి అసలు రాకూడదు అని. మరి సావిత్రి ఎందుకలా చెప్తోంది? నన్ను వసు ఫోటోషూట్కి ఖచ్చితంగా రాలేదు. మీరు మా నాన్న గురించి ఇంత ఆలోచించారు, అందుకు థ్యాంక్ యూ. కానీ నేను ఈ ఉద్యోగం డబ్బుల కోసం చేయట్లేదు. ఈ ఉద్యోగం పెద్దమ్మ గారికి నేను చేసే సేవ, భక్తి. ఇదిగోండి, మీరు మీ డబ్బులు పట్టుకోండి. నేను తొందరగా దివాళానికి వెళ్ళాలి. సావిత్రి అత్త ఫోన్ మళ్ళీనా? అయ్యో, మీరేం చేస్తున్నారండి? వసు తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేస్తుంది. ఎక్కడుంది ఈ పిల్ల? ఇంకా ఎందుకు రాలేదు? షూట్కి టైం అవుతుంది, కానీ వసు ఇంకా దివాణానికి రాలేదు. దేవ్ బాబు ఇప్పటికే చాలా కంగారు పడుతున్నారు. ఏం చేయను? అమ్మ దుర్గాభవాని, ఒకవేళ ముఖ్యం కాకపోతే సావిత్రి అత్త 2 సార్లు ఫోన్ చేసేది కాదు. దివాను దివాను దివాను, మరీ చిరాకు తెప్పించేస్తున్నావు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఈ రోజు నుంచి దివానికి వెళ్తానని మళ్ళీ మాట్లాడావో నేనేం చేస్తానో నాకే తెలియదు. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, దివానానికి వెళ్తావా? లేదు, నేను వెళ్ళను. లేదు, అది అలా ఉండాలి నా వసుదా. సరే మిస్టర్ మహేష్, నేను ఇంకెవరినైనా కనుక్కుంటాను. చూడు చందు, దేవ్ ఎంత కంగారు పడుతున్నాడో. ఈ ఫోటోషూట్ గనక టైంకి పూర్తవ్వకపోతే వాళ్ళ కష్టం మొత్తం వృధా అయిపోతుంది. నేను నీ సందిగ్ధం అర్థం చేసుకోగలను. విషయం వంశపారంపర్య వస్తుంది, అందుకే నువ్వు సంకోచిస్తున్నావు. కానీ ఒకవేళ దేవ్ టైంకి కమిట్మెంట్ పూర్తి చేయకపోతే అప్పుడు కూడా విషయం చౌదరీస్ మీదకే వస్తుంది. అందుకే చెప్తున్నా చందు, నా మాట విను. ఇందులో ఇబ్బంది పడాల్సిందేం లేదు. ఓకే, ఐల్ కాల్ యూ బ్యాక్. నాన్నగారు, ప్లీజ్ అమ్మని ఫోర్స్ చేయకండి. అండ్ అమ్మా, మీరు ప్లీజ్ మీ మనసులో ఎలాంటి భారాన్ని మోయకండి. ఒక్క అవకాశం చేయి దాటిపోతే మాత్రం ఏమైంది? ఇంకొక అవకాశం వస్తుంది. ప్రస్తుతానికి నేను డిస్ట్రిబ్యూటర్కి కాల్ చేసి డీల్ క్యాన్సిల్ చేస్తాను. వసు, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు అస్సలు నచ్చట్లేదు. వేరే వాళ్ళు నిన్ను శాసించడం అది. సరే, ఒకటి చెప్పు, రాళ్ళ ఉంగరం కొనుక్కుంటావా లేక వజ్రందా? నేను నా వసు కోరికలన్నీ నెరవేరుస్తాను. చూడండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి, కానీ మీరు కోప్పడకండి. చెప్పు, నేనేం కోపడనులే. అది నాకు పెళ్ళయ్యేంత వరకు నేను పెద్దమ్మ గారి దగ్గర ఉద్యోగం చేయటం మానను. నిజానికి నేనైతే జీవితం అంతా ఆవిడకి సేవ చేయాలనుకున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి నేను ఇక్కడ ఉన్నన్ని రోజులైతే ఆవిడకి సేవ చేసుకోవచ్చు కదా. నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్, నన్ను వెళ్ళనివ్వండి. మీ పెద్దమ్మ గారు ఏమైనా దేవత ఏంటి? నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఆ చౌదరిలో ఉద్యోగం మానేసి తీరాలి. ఇదే నా చివరి నిర్ణయం. ఆగుదేవా, నువ్వు నీ టీంకి కమిట్ అయ్యావు. ఫోటోగ్రాఫ్స్ 2 గంటల్లో వచ్చేస్తాయని. సో అలానే జరుగుతుంది. నా కొడుకు ఇచ్చిన మాట నాకన్నింటికన్నా చాలా చాలా ముఖ్యమైంది. కల్పన, అవినాష్లు కలిసి చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇది.
అందులో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి సమస్య రాకూడదు. నువ్వు ఫోటోషూట్కి ఏర్పాట్లు చేయి. ఆ, అమ్మా కానీ ఒకవేళ మీరు షూర్ కాకపోతే నేను నా కోడళ్ళిద్దరి కోసం అన్నీ జాగ్రత్తగా పెట్టుంచాను. కల్పనకి ఎలాగో ఎలాంటి సమస్య లేదు. ఒకవేళ కొన్ని గంటల పాటు ఫోటోషూట్ కోసం వసుధ వేసుకున్నా సరే మరేం పర్వాలేదు. థ్యాంక్స్ అలాట్ అమ్మా. యాండి రండి. హలో. యా. నాకు ఇంకేం వాదించాలని లేదు. ఈ రోజు నుంచి నువ్వు ఆ పెద్దమ్మ గారిని, దివానాన్ని రెండింటినీ వదిలేసి తీరాలి అంతే. అరుణ్ గారు కొన్ని రోజులే కదా. నువ్వు ఇలా చెప్తే వినేలా లేవు. నోరు మూసుకొని ఎక్కడే కూర్చో, అస్సలు కదలకు. మీకు ఎలా నచ్చ చెప్పాలి? ముఖ్యమైన పని కాకపోతే దేవ్ సార్ నన్ను అస్సలు పిలిచి ఉండేవారు కాదు. నేను ఎలా వెళ్ళాలి? క్షమించండి, కానీ నేను అది చేసి తీరాలి. అన్నయ్య, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఫోటోగ్రాఫర్, డెకర్, హెయిర్ మేకప్ అన్ని సెటే. కానీ వసు ఎక్కడా? తన ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అరే యార్, ఈ రోజు పని మనిషి రాదు, దాని నుంచి ఫోన్ కూడా రాదు. ఈ కల్పన లోపల ఎందుకింతలా నవ్వేసుకుంటుంది? కొంపతీసి ఇది ఆ పనిదాన్ని కిడ్నాప్ చేయించలేదు కదా? తన ఫోన్ ఎందుకు ఆఫ్ వస్తుంది? కొంపతీసి ఆ పిచ్చి పిల్ల మళ్ళీ ఏం కిడ్నాప్ అయిపోలేదు కదా? అరే, పోయినసారి మన దేవ్ సరిగ్గా సమయానికి వెళ్ళకపోయి ఉంటే భర్త లేకుండానే దుబాయ్కి వెళ్ళిపోయి ఉండేది. సారిక మేడం, కానీ ఈరోజు కాబోయే భర్తతో గుడికి వెళ్ళింది. చాలా బాగుంది. మహారాణికి చికార్లు కొట్టడానికి వెళ్ళిందన్నమాట. ఇంకా చేసేయండి ఆ పనిదాన్ని. బ్రాండ్, బ్రెయిన్, అంబాసిడర్. అరే, నేను ఆ మాటే చెప్పలేకపోయాను. మరి అది తను ఎలా అవుతుంది? అయిపోయింది పిన్ని. ఆంటీ, మీరు అరుణ్ ఫోన్ ట్రై చేయండి. ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది దేవ్ బాబు. దేవ్ సార్ నన్ను దివానానికి రమ్మన్నారు. ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయమే అయి ఉంటుంది. నేను వెంటనే దివానానికి వెళ్ళి తీరాలి.